నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. అమెరికా రష్యా చర్చలు సఫలమవుతాయా? చర్చలు సఫలమవడానికి ఛాన్స్ ఉందా? అసలు చర్చలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి కోసం జరుగుతున్నాయి? రష్యా యుక్రెయిన్తో యుద్ధం చేస్తుంటే అమెరికా రష్యా అధ్యక్షులు చర్చలు జరపడానికి దారి తీసిన పరిస్థితులేంటి? ఎవరికో సంబంధించిన విషయాలను అమెరికా అంత ఆసక్తిగా ఎలా చేస్తోంది? ఇవన్నీ కూడా వినడానికి ఎంతో ఆసక్తికరమైన అంశాలు. ఈ యుద్ధం ఆపడం వెనకున్న ఉద్దేశం ఏంటి? యుద్ధం వల్ల ఎవరికి ఏం జరుగుతోంది, ఎవరికి ఏం ఒరుగుతోంది అన్న అంశాలు చాలా ముఖ్యం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టి 7 నెలలు పూర్తయింది. కానీ ప్రపంచానికి మాత్రం ఆయన చుక్కలు చూపిస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నాకేంటన్నది తప్ప మరే విషయం పైన ట్రంప్ ఫోకస్ చేయలేదు. ఎక్కడో స్విచ్ చేస్తే ఇంకెక్కడో బల్బు వెలుగుతుందన్నట్టుగా ట్రంప్ వ్యవహార శైలి కనిపిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కంట్రోల్ చేయడానికి ఇప్పటికే ఇండియాపై 50% సుంకాలను విధించాడు. అంతేకాదు పొరుగున ఉన్న కెనడా, మెక్సికో, బ్రెజిల్ లాంటి దేశాలను సుంకాలతో ఎడాపెడా వాయించేస్తున్నాడు. యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ చాలా రోజులుగా భావిస్తున్నాడు. కానీ ఆయన మాట వినేవాళ్లే కరువయ్యారు. మొన్నటి వరకు రష్యాను అలా చేస్తా ఇలా చేస్తా అన్నట్టుగా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడిన ట్రంప్ రష్యా విషయంలో ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. అందుకారణం రష్యా విషయంలో మెతక వైఖరి. కానీ అమెరికా ప్రయోజనాల విషయంలో అక్కడి నాయకత్వం కటువుగా వ్యవహరించాలని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పుతిన్తో ట్రంప్ కాలు దువ్వాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాపై టారిఫ్స్ కూడా పెంచేశాడు. 25% ఉన్న సుంకాలను 50%కు పెంచేశాడు. అంతేకాదు రష్యా నుంచి చమురు కొంటే ఇక అంతే సంగతులంటూ వార్నింగ్ కూడా ఇచ్చేస్తున్నాడు. ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటికే రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని నరేంద్ర మోడీ టెలిఫోన్ చర్చ జరపడం కూడా జరిగిపోయాయి. రష్యా నుంచి చమురు కొంటే ఇండియాకు మేలు జరుగుతుంది, భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. అదే సమయంలో అమెరికా ఆంక్షలు విధిస్తే ఇండియాకు నష్టం కలుగుతుంది, మన కంపెనీలు నష్టపోతాయి, దేశంలో ఉపాధికి ముప్పు ఏర్పడుతుంది. రష్యా చమురు కొనకుండా ఉండలేం, అమెరికాకు ఎగుమతులు చేయకుండా ఉండలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాకు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. యుక్రెయిన్ వెనక్కి తగ్గాలని, యూరప్ దేశాలు యుక్రెయిన్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని పుతిన్ చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ యుక్రెయిన్ నుంచి యూరప్ దళాలు వెనక్కి వెళ్లటం లేదు, అమెరికా నుంచి ఆయుధాల ఎగుమతి ఆగటం లేదు. ఇలాంటి తరుణంలో యుద్ధం మరికొన్ని రోజులు సాగేలా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇండియా రష్యా నుంచి చమురు కొనకుండా చేసేలా యూరప్ దేశాలు అమెరికాపై ఒత్తిడి తేవడం, ట్రంప్ ఇండియాపై 50% సుంకాలు విధించడం ఇండియా ముందుకు కదలలేక వెనక్కి వెళ్లలేనటువంటి సందిగ్ధావస్థలో కూరుకుపోయింది. ఇలాంటి తరుణంలో అమెరికా అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య చర్చలు యుద్ధానికి బ్రేకులు వేస్తాయా, లేదంటే యుద్ధాన్ని మూడో ప్రపంచ యుద్ధానికి తీసుకెళ్తాయా అన్నది చూడాలి. ఇప్పటికే ఇండియా సైతం యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగాలంటోంది. శాంతియుతంగా ఇరు దేశాలు సమస్య పరిష్కరించుకోవాలనుకుంటున్నాయి. యుక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా ఆస్తులు రోజు రోజుకు కరిగిపోతున్నాయి. యూరప్ దేశాలు అమెరికా చేస్తున్న ఆర్థిక, మిలిటరీ సాయంతో యుక్రెయిన్ నేటికి నిలబడింది. అందుకే ఇక తాము ఆయుధాలు అందించలేమని, ఆర్థికంగా సహకారం అందించలేమన్నటువంటి భావనకు అన్ని దేశాలు వచ్చేసాయి. అందుకే యుద్ధాన్ని ఆపడం తప్ప మరో మార్గం లేదన్న పరిస్థితి వచ్చింది. యుద్ధం ఆగకపోతే వచ్చే నష్టాలను అంతిమంగా అమెరికా కూడా భరించాల్సి వస్తోందన్న బెంగ కూడా ట్రంప్లో ఉంది. టారిఫ్స్ అంటూ రెచ్చిపోతున్నా అసలు గ్రౌండ్లో ఉత్పత్తుల తయారీ, వ్యవసాయం సుభిక్షంగా ఉన్నప్పుడే కదా పన్నులు వాత పడేది. అప్పటి వరకు అంతా అగమ్య గోచరమే కదా. అందుకే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపాలని యూరోపియన్ యూనియన్ పెద్దలు కోరుకుంటున్నారు. ఏదో ఒకటి చెయ్యి ట్రంప్ అంటూ ఆయా దేశాలు వేడుకుంటున్నాయి. పుతిన్ ఒకటే చెప్తున్నారు, యుక్రెయిన్ యుద్ధం ఆపాలంటే నాటో వెనక్కి వెళ్లాలి, క్రియాతో సహా సరిహద్దుల్లోని భూభాగాలను రష్యా కలిపేయాలి. కానీ ఈ విషయంలో ఉక్రెయిన్ అస్సలు వెనక్కి తగ్గట్లేదు. మరి అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు రెండు దేశాలకు ఎలాంటి తీర్పిస్తాడో చూడాలి. 24 గంటల్లో యుద్ధాన్ని ఆపుతానన్న పెద్ద మనిషి ట్రంప్ ఇప్పుడు పరిష్కారానికి ఎలాంటి మార్గాలు చూపిస్తారో. గుడ్ ఆఫ్టర్నూన్ కోటేశ్వర గారు, అమెరికా రష్యా అధ్యక్షుల మధ్య జరుగుతున్నటువంటి ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవి యుక్రెయిన్ రష్యా వార్ని సక్సెస్ఫుల్ గా ఆపడానికి ఏమాత్రం దోహదపడతాయంటారు? కొద్ది నెలల క్రితం ఇదే ట్రంప్ అదే పుతిన్తో మాట్లాడి, అదే విధంగా అదే జెలెన్స్కీ తోటి మాట్లాడి ఇంకా ఉంది, అంతా అయిపోయింది, ఒప్పందం
కుదరబోతోందని చెప్పినటువంటిది మనం చూసాం. ఇప్పుడు మళ్ళా అదే ప్రక్రియను మరొకసారి ట్రంప్, పుతిన్ రిపీట్ చేస్తున్నారు. ఇద్దరు రిపీట్ చేస్తున్నారని ఎందుకంటున్నానంటే, మనకి తెలుగులో ఒక సామ్యం ఉంది, నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అన్నట్టుగా. డొనాల్డ్ ట్రంప్ ఒక గేమ్ ఆడుతూ ఉంటే ఆ గేమ్ కు ప్రతిగా వ్లాదిమిర్ పుతిన్ కూడా, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తన గేమ్ని తాను ఆడుతున్నాడు. ఎక్కడ ఇంతవరకు గతంలో ఏవైతే ముందు మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా భూభాగాల గురించి, అదేవిధంగా నాటోలో ఉక్రెయిన్కి సభ్యత్వం ఇవ్వకుండా ఒక తటస్థ దేశము లేకపోతే ఐరోపాలో ఉండే విధంగా ఏ డిమాండ్లు అయితే ఈ 3 సంవత్సరాల నుంచి పెడుతున్నాడు, ఆ డిమాండ్ నుంచి ఒక్కదాని నుంచి కూడా పుతిన్ వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో ఉక్రెయిన్లో ఒక్క గజం భూమిని, గజం ప్రాంతాన్ని రష్యాకి ఇచ్చినా కానీ అంగీకరించేది లేదు అని చెప్పేసి జెలెన్స్కీ నిన్న కూడా మాట్లాడాడు. ఐరోపాలో ఉన్నటువంటి ఇతర దేశాలతోటి ఈరోజు ట్రంప్ తోటి మేము చర్చలు జరుపుతాము, మా వైఖరిని మేము స్పష్టం చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి కూడా మనకు తెలిసింది. ఏమిటి ఐరోపా వైఖరి? ఉక్రెయిన్ సమగ్రతకు ఏ విధమైనటువంటి భంగం రానివ్వకూడదు అంటే, ఇవాళ దాదాపు 20 నుంచి 25% మధ్య ఉక్రెయిన్ ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉన్నాయి. ఈ ఆధీనంలో ఉన్నటువంటి వాటిని మొత్తంగా తిరిగి క్రిమియాతో సహా, అంటే 2014లో ఎప్పుడైతే విలీనం చేసుకుందో ఆనాటి క్రిమియాతో సహా మొత్తం తిరిగి ఉక్రెయిన్కి ఇవ్వాలనేటువంటిది వాళ్ళ డిమాండ్. దానికి పుతిన్ అంగీకరించే సమస్య లేదు. అందువలన రేపు శుక్రవారం నాడు జరిగేటువంటి చర్చలు ఏమి సాధిస్తాయి అంటే, అది సాధించేది ఏం లేదు, మరొకసారి ఎప్పటికాలు ఇట్టిట్టే అన్నట్టుగా మళ్ళా సమస్య మొదటికే వస్తుంది అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ రెండోసారి కూడా మళ్ళీ ఈ రకమైనటువంటి చర్చలు చేద్దాము అని ముందుకు రావడానికి ట్రంప్కు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు ఏంటంటారు అసలు? ట్రంప్కు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు, ట్రంప్ ఇప్పుడు ఇంట బయట అనే సంక్షోభాలను ఎదుర్కొంటున్నాడు. చూస్తున్నాం మనం, అనేక దేశాలతోటి పన్నుల లేఖలను పంపించి దందా, మన గూండాలు లేకపోతే మాఫియాలు ఎట్లాగైతే ఫోన్లు చేసి బెదిరిస్తారో, ట్రంప్ లేఖలు పంపించి వివిధ దేశాలని బెదిరిస్తున్నాడు. ఆ బెదిరించినటువంటి దేశాలు లొంగే పరిస్థితి కనపడలేదు. భారతదేశంతో కూడా అంతా అయిపోయిందని 2-3 సార్లు మొత్తం ట్రేడ్ డీల్ కుదిరింది అని అది ఇది చెప్పాడు, కానీ అటువంటిది ఏమీ లేదనేటువంటిది మనకి స్పష్టమైంది. మనకు పెట్టినటువంటి గడువులు కూడా ముగిసిపోయాయి, ఇక చర్చలు లేవు అని కూడా ట్రంప్ చెప్పాడు. కానీ రేపు సెప్టెంబర్ 9వ తారీఖున అమెరికా పర్యటనకు వెళ్తున్నటువంటి, ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ట్రేడ్ డీల్ గురించి ట్రంప్ తోటి ప్రత్యక్షంగా మాట్లాడతారు అనేటువంటి వార్తలు వచ్చాయి. అది మాట్లాడతారా లేదా అనేటువంటిది ఇంకా నిర్ధారణగా తెలియలేదు, కానీ వార్తలు అయితే వచ్చాయి ఇవాళ. మరోవైపున చైనా తోటి డీల్ ఇంకా కుదరలేదు. మరో 90 రోజుల పాటు స్టేటస్ కో కొనసాగిద్దామని చెప్పేసి 2 దేశాలు నిర్ణయించాయి. అందువలన 2 ప్రధానమైనటువంటి దేశాలతోటి ఒప్పందాలు కుదరకుండా, లేదా మిగిలినటువంటి దేశాలు ఇంకా ఆ పెండింగ్ లో ఉండగా, ఇప్పుడు విధించినటువంటి పన్నులు అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని, ధరల పెరుగుదలను పెంచుతాయనేటువంటి ఆందోళన ఒకవైపు నడుస్తాం. అందువలన గోడ దెబ్బ చెంపదెబ్బ లాగా డొనాల్డ్ ట్రంప్ ఏమి చేయాలో తోచినటువంటి స్థితిలో మళ్ళా ఈ ఉక్రెయిన్ యుద్ధ సమస్యల గురించి తీసుకున్నాడు. ఒకటి వినిపిస్తున్నది ఏమిటంటే, ట్రంప్కి బాగా శాంతి నోబెల్ ప్రైజ్ పొందాలనేటువంటి యావ బాగా పెరిగిందని, అందుకని ఏదో విధంగా పుతిన్ని బొట్టులో వేసుకొని ఏదో కుదిరినట్లు చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నాడనేటువంటిది చెప్తున్నారు. కానీ అది కూడా జరిగేట్టు కనిపించడం లేదనేది మనకి స్పష్టం. ఎందుకు అంటే, ఒకవైపు గాజాలో మారణకాండ కొనసాగిస్తూనే ఆ గాజా ప్రాంతాన్ని మొత్తాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నటువంటి ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నటువంటి ట్రంప్కి శాంతి బహుమతి ఎలా వస్తుందనేటువంటిది ప్రశ్న.
అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే ఒక సంక్లిష్టమైనటువంటి అంతర్జాతీయ రాజకీయాల్లో ట్రంప్ ఇరుక్కుపోయాడు. దానికి అతని స్వయంకృతమే కారణం అనేది మనకి చెప్పుకోవచ్చు. ట్రంప్ అధికారంలోకి వచ్చి చేపట్టి 7 నెలలు అవుతోందండి. ఇప్పటికీ అంటే ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు ఆయనకి నోబెల్ ప్రైజ్ కోసము ఇక నేను బయలుదేరుతున్నాను యుద్ధాలు ఆపడానికి, పీస్ టాక్స్కి నేనే ముందుంటాను, నడిపిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఈ 7 నెలలుగా ఈ యుక్రెయిన్ రష్యా వార్ అనేది నిన్న మొన్న స్టార్ట్ అయినటువంటి యుద్ధం కాదు, దాదాపు 3 ఏళ్లకు పైగా ఇది జరుగుతూనే ఉంది. మరి ఈ 7 నెలల్లో రానటువంటి ఆలోచన ఇప్పుడు ఎందుకు ఇంత పట్టుపట్టి ఈ రకంగా చర్చలకి వెళ్దాము చేద్దాము అని అంటున్నారు? రెండో ప్రపంచ యుద్ధం చూసిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాల మీద అమెరికా దురాక్రమణలకి, దాడులకి పాల్పడింది. ఏ అమెరికా అధ్యక్షుడు వైఖరిలో కూడా ఎలాంటి మార్పులు రాలేదు. చివరి వరకు అదే దుందుడుకు వ్యవహారం, అదే పెత్తందారి వ్యవహారం, అదే వ్యవహారాన్ని కొనసాగించారు. ట్రంప్ కూడా అదే బాటలో ఉన్నాడు తప్ప అతనిలో ఏదో మార్పు వచ్చిందని అనుకోవడానికి లేదు. కీర్తి కండూతి వచ్చేసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాడో లేదో తెలియదు. ఇప్పటికే ఆయనకి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. అందువల్ల ఒక కీర్తి కండూతి, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, బలపరిచేటువంటి తొత్తు దేశాలు ఉన్నాయి, పాకిస్తాన్ లాంటి తొత్తు దేశాలు ఉన్నాయి. అందుకని కీర్తి కండూతి తప్ప అంతకు మించి మరొక ప్రధానమైనటువంటి కారణం ఏది కూడా కనిపించట్లేదు. కానీ ఆ కీర్తి కండూతి కూడా దానికి మొత్తం అనేక దేశాల్లో ఏం చేశామని చెప్పినప్పటికీ గాజాల్లో మారణకాండను సమర్థించినంత కాలం ఆ రక్తపు చేతులకి శాంతి బహుమతి ఎట్లా ఇస్తారు అనేటువంటి పెద్ద సమస్య. అయితే అమెరికా, యూరప్ కంట్రీస్కి, అలాగే రష్యాకి, యుక్రెయిన్కి ఈ యుద్ధం ఆగిపోవడం వల్ల ఉన్నటువంటి లాభాలు ఏంటి, కంటిన్యూ అయితే వచ్చేటువంటి నష్టాలు ఏంటంటారు? యుద్ధం ఆగిపోవటం అంటే రష్యా అన్న ఓడిపోవాలి, ఉక్రెయిన్ అన్న ఓడిపోవాలి. ఇద్దరు గెలవడం, ఇద్దరు ఓడిపోవటం అనేటువంటిది ఇంతవరకు ప్రపంచ యుద్ధంలో ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఏ యుద్ధంలోనూ జరగలేదు. అందువల్ల పశ్చిమ దేశాలు వాటికి నాయకత్వం వహిస్తున్నటువంటి అమెరికా సృష్టించినటువంటి సంక్షోభం ఇది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. ఏ విధంగా పరిష్కరిస్తారు అనేటువంటిది పెద్ద బాధ్యత. ఎందుకు అంటే ఇప్పుడు ట్రంప్ చెప్తున్నట్టుగా కొన్ని ప్రాంతాలని రష్యాకి అప్పగించి శాంతికి కనుక ఒప్పించేట్లయితే అమెరికాకి ఐరోపాకు మధ్య దూరం పెరుగుతుంది. ఐరోపా దేశాలు అటువంటి పరిస్థితిని సహించేటువంటి స్థితి లేదు. ఇప్పటికే స్పష్టం చేశాయి, మా ప్రమేయం లేకుండా లేదా ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ తోటి ఉక్రెయిన్ సమస్య గురించి మీ ఇద్దరు ఒప్పందం కుదుర్చుకోవడం ఏమిటనేటువంటి ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటి వరకు మౌనంగా లేకపోయేట్లయితే మందర స్థాయిలో అంటే స్వల్ప స్థాయిలో చెప్తున్నటువంటి నిరసనని నిజంగా కనుక కుదుర్చుకున్నట్లయితే అది రేపు తీవ్రం చేసిన ఆశ్చర్యం. అందువల్ల రష్యాతో మైత్రి కోసం లేదా పుతిన్తో మైత్రి కోసం తన యొక్క శాంతి బహుమతి కోసం ఐరోపా మొత్తాన్ని అమెరికా దూరం చేసుకుంటుందా అన్నది పెద్ద ప్రశ్న. ఇవాళ ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి అవకాశం లేదు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజంగా అదే కనుక జరిగేట్లయితే ప్రపంచ రాజకీయాలే మరొక కొత్త దశలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. ఐరోపా దేశాలు, ధనిక దేశాలు ఒక కూటమిగా, అమెరికా ఒక కూటమిగా, రష్యా, చైనా, మిగిలినటువంటి దేశాలు ఒక కూటమిగా, భిన్నమైనటువంటి కూటములు ఏర్పడేటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆధిపత్యానికి మరింత దెబ్బతగులుతుంది. అందువలన ఆ పరిస్థితిని అమెరికా పాలకవర్గం తెచ్చుకుంటుందా? ట్రంప్ చేసేటువంటి ఈ పిచ్చి పనులతోటి అమెరికా పాలకవర్గం అటువంటి పరిస్థితిని తెచ్చుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. అందుకు ఏమాత్రం అంగీకరించేటువంటి అవకాశం కూడా లేదని చెప్పుకోవచ్చు. అంటే ఇన్ కేస్ వార్ కనుక కంటిన్యూ అయితే ఆర్థికంగా, సైనికంగా, భౌగోళికంగా ఏ రకమైనటువంటి ప్రభావం పడుతుందంటారు? వార్ కంటిన్యూ అయితే రష్యా ఆర్థిక వ్యవస్థకి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికే కొంత ఇబ్బందుల్లో ఉన్నది. అయితే భారతదేశము, చైనా,
దాని చమురు లేదా ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా చాలా వరకు ఆదుకున్నాయి. రెండోది, ప్రపంచంలో చమురు ధరలు తగ్గినప్పటికీ మన దేశానికి లేదా చైనాకి ఇచ్చేటువంటి రాయితీల్లో పెద్ద మార్పేమీ లేదు. గతంలో ఎంత రాయితీకి ఇస్తున్నాడు, ఇప్పుడు కూడా ఎంత రాయితీలు ఇస్తున్నారు. అందువలన ఇప్పటికిప్పుడు రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుందని చెప్పలేం, కానీ భవిష్యత్తులో కొంత మాత్రం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రత్యామ్నాయమైనటువంటి మార్కెట్లని, ప్రత్యామ్నాయమైనటువంటి ఆదాయ వనరులని పెంచుకోవడానికి ఇప్పటికే పుతిన్ ఆఫ్రికా మీద, అదేవిధంగా మన ఆసియాలో ఉన్నటువంటి ఇతర దేశాల మీద రష్యా కేంద్రీకరిస్తున్నది. అయితే రెండో వైపు ఈ యుద్ధం కనుక ఆగిపోయేట్లయితే ఐరోపాలోను అమెరికాలో ఉన్నటువంటి ఆయుధ పరిశ్రమలు తక్షణమే నష్టపోతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత సరుకునంతటినీ ఈ యుద్ధంలో ఖర్చు పెట్టేశారు. అందుకని కొత్త ఆయుధాలు, అధునాతనమైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా అమెరికా లేదా ఐరోపాలో ఉన్నటువంటి ఈ ఆయుధ కంపెనీలు ఇప్పుడు వివిధ దేశాలకు విక్రయిస్తున్నాయి. అందువలన తక్షణమే వాటికి వచ్చేటువంటి నష్టం ఆర్థిక నష్టం అయితే ఆయుధ వ్యాపారం అనేటువంటిది తగ్గిపోతుంది. ఇవాళ ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నటువంటి దేశం ఉక్రెయిన్. అంతకుముందు మన దేశం ఉండేది. 100కి 9 ఆయుధాలు మన దేశం కొనుగోలు చేస్తే, ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ కూడా మనతో పోటీ పడి 9 ఆయుధాలు కొనుగోలు చేస్తాం. ఒక్కసారిగా అంత ఆయుధ మార్కెట్ ని ఐరోపా లేదా అమెరికా ఆయుధ కంపెనీలు కోల్పోతే ఆర్థికంగా వాటికి నష్టం. ఆర్థిక నష్టం కంటే రష్యా చేతిలో కనుక ఓడిపోతే మొత్తం ఐరోపాకి తల వంచేసినట్టు అవుతుంది, మెడ కొట్టేసినట్టు అవుతుంది. అందుకని రాజకీయంగా కూడా, ఆర్థికంగా కంటే రాజకీయంగా వచ్చేటువంటి దెబ్బ పెద్ద దెబ్బ. ఒకసారి అమెరికా, ఐరోపా ధనిక దేశాలు రాజకీయంగా వీటికి శక్తి లేదు, వీటికి తిరుగులేదు అనుకున్నాం, కానీ ఇవి కూడా ఈ విధమైనటువంటి బలహీనతలు ఉన్నాయి అని కనుక తెలిస్తే ప్రపంచంలో ఏ చిన్న దేశం కూడా వాటిని ఖాతరు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందువలన ఇది ఈ ఉక్రెయిన్ యుద్ధం అనేటువంటిది ఇది ఏ విధంగా ముగుస్తుందో అనేటువంటిది మనం చెప్పలేం, కానీ అనేకమైనటువంటి కొత్త పరిణామాలకి, పర్యవసానాలకి ఇది నాంది పలిగేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రష్యా జరుపుతున్నటువంటి ఈ యుద్ధ విరమణ చర్చల్లో యుక్రెయిన్ ప్రతినిధులు ఎవరూ లేకపోవడము, మరి ఇది ఏ రకంగా ముందుకు వెళ్తుందంటారు? అందుకనే ఇది ఒక అన్డెమోక్రటిక్, ఒక అప్రజాస్వామిక చర్య. ఉక్రెయిన్ అనేటువంటిది చిన్న దేశమా పెద్ద దేశం అనేటువంటి కాదు, అదొక ఇండిపెండెంట్ కంట్రీ, ఒక సావరిన్ స్టేట్. అటువంటి సావరిన్ స్టేట్ ప్రమేయం లేకుండా ఇంతవరకు ప్రపంచంలో ఏ యుద్ధం కూడా, అంటే బాధిత దేశం లేదా యుద్ధం చేస్తున్నటువంటి ప్రతిఘటిస్తున్నటువంటి దేశం ప్రమేయం లేకుండా ఏ ఒప్పందం కుదరలేదు ఇంతవరకు చరిత్రలో ఎక్కడ. కానీ ఇప్పుడు ఒక కృత్రిమమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి డొనాల్డ్ ట్రంప్ అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని సభ్య సమాజం కావచ్చు, లేకపోతే ఐరోపాలో ఉన్నటువంటి ధనిక దేశాలు దీనికి కనుక అంగీకరించేట్లయితే రేపు చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా విడదీసి ఇదే విధంగా మొత్తం టోకున అమెరికా వాడి ఏ దేశానికి, ఏ పెద్ద రాజ్యానికైనా మరే దేశాన్నైనా కానీ అమ్మేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఐరోపా దేశాలు దీన్ని అంత తేలిగ్గా అంగీకరిస్తాయని నేనైతే అనుకోను. జరిగేటువంటి అవకాశాలు దాదాపు లేవనే చెప్పచ్చు. ఈ మనం ఇండియాపై 50% సుంకాలు విధించడం కావచ్చు, రష్యా చమురు కొనుగోలుపై వార్నింగ్స్, ఇవన్నీ కూడా కేవలం ట్రంప్ ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే కేవలం ఈ యుద్ధాన్ని ఆపించాలి ఎట్టి పరిస్థితులు అనేటువంటి ఉద్దేశంతోనే మన పైన ఈ రకమైనటువంటి ప్రెషర్స్, స్ట్రెస్ ఇస్తున్నాడు అనుకోవాలా? అంటే ఒకటి, ఇక్కడ మన దేశం రష్యా మీద ఒత్తిడి చేయాలి అనేటువంటిది అతను మొదటి నుంచి చెప్తున్నాడు. మీరు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు, ఆయుధాలు కొనొద్దు, రష్యాతో సంబంధాలు తెచ్చుకోండి, మీరు మద్దతు ఇస్తున్న కారణంగానే చేస్తున్నాడు అనేటువంటిది ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే తానే సర్దుబాటు చేస్తాను, రాజీ చేస్తాను అని అంటున్నటువంటి పెద్ద మనిషి తాను విధించినటువంటి రష్యా మీద తాను విధించినటువంటి ఆంక్షలను ఎత్తివేయకుండా ఆ పుతిన్ ఎట్లా అంగీకరిస్తాడు ఆ ట్రంప్ ప్రతిపాదనని?
ముందు అది చెప్తాడు కదా, మా మీద ఉన్నటువంటి ఆంక్షలన్నీ ఎత్తేయండి అని చెప్పేసి ఒక ప్రీ కండిషన్ పెడతాడు కదా. పెట్టినప్పుడు భారతదేశము, చైనా లేదా ఇంకొక దేశాల మీద మీరు ఆ రష్యా ఆయిల్ కొట్టి 50% వేస్తాం, 40% వేస్తామని చెప్పడానికి ఇక్కడ ట్రంప్కి కార్డు ఏముంటది? ఏముండదు. అందుకని ముందు అక్కడే తేలాలి. మా మీద ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తేస్తారా లేదా ముందు ప్రీ కండిషన్ పెడతాడు రేపు. ఇప్పటి వరకు దాన్ని ఓపెన్ గా చెప్పకపోయినప్పటికీ పుతిన్ చేయబోయేది అదే. మా ఆంక్షల సంగతి ఏమిటి, మా బ్యాంకుల మీద మీరు విధించినటువంటి ఆంక్షలు ఏమిటి, అంతర్జాతీయ లావాదేవీల్లో, ఇవన్నీ ముందుకు వస్తాయి. అందువలన అనేకమైనటువంటి సంక్లిష్టతలు ఇందులో ఇప్పుడు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే పుతిన్ కనుక ఈ రకమైనటువంటి డిమాండ్స్ మరి ట్రంప్ ముందు పెడితే ఎలాంటి డెసిషన్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందంటారు? అంటే ఆయన పెడుతున్నటువంటి ప్రెషర్కి తలొగ్గి ఒక అడుగు ఏమైనా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుందంటారా ట్రంప్ వెనక్కి తగ్గితే? ట్రంప్ వెనక్కి తగ్గడం అంటే రష్యా కోరుతున్నది ఏమిటి? ఉక్రెయిన్ అనేటువంటి దేశాన్ని నాటోలో చేర్చుకోకూడదు. అవును. రెండోది, ఉక్రెయిన్ గడ్డ మీద ఏ ఐరోపా దేశానికి సంబంధించినటువంటి మిలిటరీని కూడా అక్కడ ఉంచకూడదు. రెండు, డాన్ బాసు లేకపోతే మరొక 5 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 5 ప్రాంతాలని స్వతంత్ర దేశాలుగా రష్యాలో విలీనం చేయమని చెప్పట్లేదు వాళ్ళు. స్వతంత్ర దేశాలుగా వాటిని పరిగణించి వాటికి గుర్తింపు ఇవ్వాలి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఉక్రెయిన్ మధ్య రష్యా మధ్య బఫర్ జోన్ లాగా ఈ ప్రాంతాలు ఉంటాయి. అందుకని భవిష్యత్తులో ఉక్రెయిన్ లో ఒకవేళ రాజకీయ మార్పులు వచ్చి అది నాటోలో చేరినా గానీ వెంటనే రష్యా మీద దాడి చేయడానికి లేదా రష్యా సమీపంలోకి ఆయుధాలని చేర్చడానికి అవకాశం ఉంది. అందుకని ఆ విధమైనటువంటి బఫర్ జోన్ ని రష్యా కూడా డిమాండ్ చేస్తూ ఉంది. మరి దానికి అంగీకరిస్తారా? దానికి అంగీకరించే సమస్య లేదు. కావాలంటే నేను పదవి నుంచి తప్పుకుంటానని చెప్పేసి జర్నలిస్ట్ కి చెప్తున్నాడు. మరి దానికి అంగీకరించేట్లయితే ఐరోపా దేశాలన్నీ కూడా అమెరికాకి దూరం ఉంటాయి. ఇవన్నీ ఇటువంటి అనేకమైనటువంటి సంక్లిష్టతలు అక్కడ ఇమిడి ఉన్నాయి. అందుకని అటువంటి అవకాశం కూడా లేదనేది నాకు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, కొత్తగా ఏం చెప్తున్నారు, కొత్త వాదన ఇవాళ మీడియాలో వచ్చిన దాని ప్రకారం ఒకవేళ ఒప్పందం కుదిరితే లేదా కొన్ని ప్రాంతాలను అప్పగిస్తే $500 బిలియన్ నుంచి లేదా బిలియన్ యూరోల నుంచి $1 ట్రిలియన్ వరకు రష్యా నష్టపరిహారం చెల్లించి ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి నిధులు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. దాని పుతిన్ అంగీకరిస్తాడా? అంగీకరించే సమస్య లేదు. అంత డబ్బు వాడి దగ్గర లేదు. అంత డబ్బు ఉన్నా కానీ వాడు ఎందుకు ఇస్తాడు? పుతిన్ ఎందుకు ఇస్తాడు? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అందుకని అనేకమైనటువంటి ఆచరణ సాధ్యంగా అనేటువంటి అనేక అంశాలు ముందుకు వస్తున్నాయి. అందుకనే దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు అనేటువంటిది ప్రపంచ సామ్రాజ్యవాదం యొక్క ఒక సంక్షోభానికి ఇది నిదర్శనం. అది సృష్టించినటువంటి సంక్షోభాన్ని ఎట్లా పరిష్కరిస్తుంది? అదే పరిష్కరించాలి. లేకపోయేట్లయితే దాని ఆధిపత్యానికి వేరే రూపంలో గండిపడేటువంటి పరిస్థితిని తనకు తానే సృష్టించుకున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తా ఉంది. అయితే రష్యా ఏదైతే డిమాండ్ చేస్తుందో డీనాజిఫికేషన్ కోసం, డీమిలిటరైజేషన్ కోసం ఏదైతే డిమాండ్ చేస్తుందో ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ఉక్రెయిన్ అయితే ససేమిరా అంటుంది, ఒప్పుకునేటువంటి ఛాన్సే లేదు. మరి అలాంటప్పుడు ఈ యుద్ధానికి ఎండ్ కార్డు ఏ రకంగా పడుతుంది? దాని ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటారు అసలు? ఇంకా దానికి ముందున్నటువంటి ఆప్షన్స్ నాకైతే కనిపిస్తున్నాయి అంటే, ఒకటి, గతంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన సమయంలో ఇదే నాటో కూటమికి చెందినటువంటి దేశాలు రష్యాకి వ్రాతపూర్వకంగా ఒక హామీ ఇచ్చాయి. నాటోని రష్యా వైపుగా మేము విస్తరించము అని చెప్పారు. దానికి కట్టుబడి ఉండేట్లయితే ఇప్పుడు ఈ బఫర్ జోన్ ఏదైతే రష్యా బఫర్ జోన్ గా ఉంటుందో, విలీనం అయితే మా దేశంలో విలీనం చేయొద్దు, కానీ మా రక్షణలో ఉండేటువంటి స్వతంత్ర దేశాలుగా మీరు వాటిని కనుక అంగీకరించేట్లయితే మేము వెనక్కి తగ్గుతాము అని పుతిన్ చెప్పేందుకు అవకాశాలు ఉన్నాయి. సరే, క్రిమియా గురించి అసలు దాని గురించి సంప్రదించడానికి లేదు, నెగోషియేషన్ చేయడానికి లేదని చెప్తున్నాడు అనుకోండి. ఎందుకు అంటే హిస్టారికల్ గా చూసినప్పుడు క్రిమియా అనేటువంటిది రష్యన్ రిపబ్లిక్ లో భాగం మొదటి నుంచి. అయితే సోవియట్ యూనియన్ ఏర్పడిన తర్వాత అది ఉక్రెయిన్ కి దగ్గరలో సమీపంలో ఉండటంతో పాలనాపరమైనటువంటి సౌలభ్యం కోసం ఒకే దేశంగా ఉంది కనుక ఆ క్రిమియా ప్రాంతాన్ని ఉక్రెయిన్ లో విలీనం చేశారు.
1990లోనే సోవియట్ యూనియన్ విడిపోయి రష్యా ఉక్రెయిన్ స్వతంత్ర దేశాలుగా ఏర్పడినప్పటికీ ఆ క్రిమియా సమస్యని 2014 వరకు రష్యా కదిలించలేదు. ఎందుకని? అప్పటి వరకు ఉక్రెయిన్ లో తనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు కొనసాగాయి కనుక రష్యా క్రిమియా సమస్యను ముందుకు తేలేదు. ఎప్పుడైతే పశ్చిమ దేశాలు కుట్ర చేసి ఉక్రెయిన్ లో ఉన్నటువంటి రష్యా అనుకూలమైనటువంటి అధ్యక్షుడిని కోల్దోసి ఈ జెలెన్స్కీ లేదా అంతకుముందు ఇంకోవాడిని తీసుకొచ్చి పెట్టి ఎప్పుడైతే ట్రంప్ కి పుతిన్ కి ఇబ్బందులు కలిగించడానికి కుట్ర చేశారో అప్పుడు వెంటనే క్రిమియా కార్డుని రష్యా తీసి ఇది మాదే గతంలో, అందుకని మా దాన్ని మేము తీసుకుంటున్నామని చెప్పేసి స్వాధీనం చేసుకున్నాం 2014. ఇది 2025. మరి ఇంతవరకు ఐక్యరాజ్య సమితి కానీ లేదా మరొకటి కానీ ఇది తప్పు అని కానీ ఇది ఉక్రెయిన్కే చెందుతుందని కానీ ఎక్కడ ఎలాంటి తీర్మానం చేయలేదు. ఎందుకని? హిస్టారికల్ గా రష్యాకి చెందింది అది. మరి ఏ పశ్చిమ రాజ్యం కూడా దానికోసం తిరిగి క్రిమియాని ఉక్రెయిన్ లో కలిపేందుకు ఏ విధమైనటువంటి చర్యలు అవి కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఈ కొత్త సమస్య వాళ్ళు తెచ్చిపెట్టుకున్నాయి. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది నిజానికి వాళ్ళకే తెలియట్లేదు. ఏది చేసినా కానీ అంతిమంగా నష్టపోయేది అమెరికా నష్టపోతుంది, ఐరోపా దేశాలు నష్టపోతాయి ఆర్థికంగాను రాజకీయంగాను. ఎందుకని? ఒకవేళ ఏ కారణంతో బలవంతంగా ఒక సంధిని వృద్ధి చేస్తే వెంటనే జెలెన్స్కీ ఏమడుగుతాడంటే మరి మా దేశాన్ని పునర్నిర్మించడానికి మీరు చేసే సాయం ఏమిటని అడుగుతాడు. ఎవరు ఇవ్వాలి? అమెరికా ఇవ్వాలి లేదా ఐరోపాలో ఉన్నటువంటి తంగి దేశాలు ఇవ్వాలి. మీరే కదా, మీరు చెప్తేనే కదా నేను పుతిన్తో తగాదా పెట్టుకున్నాను, ఇంత చేసింది మీ కారణంగానే కదా, ఇస్తారా తెస్తారా అని చెప్పేసి రేపు కూర్చుంటే ఇప్పటికే అసలు నిజంగా ఒక 2 నెలల క్రితం అయితే అటువంటి చర్చలు కూడా వచ్చాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణ కాంట్రాక్టు మాకే ఇవ్వాలని చెప్పేసి ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు డిమాండ్ చేశాయంటే ఎంత అమానుషంగా వ్యవహరిస్తున్నాయి మనం అర్థం చేసుకోవచ్చు. నాశనం చేసేది వాళ్ళే. పునర్నిర్మాణం అంటే నాశనం చేయడానికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళకి లాభం వస్తుంది ఆయుధాల ద్వారా. మళ్ళా నిర్మాణానికి వాళ్ళకి ఇవ్వాలట కంపెనీలు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్రాజ్యవాదం లేకపోతే యుద్ధాన్వాదం అనేటువంటిది ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో అనే దానికి మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ యుద్ధం ఉదాహరణ. ఇప్పుడు జరిగినటువంటి దాన్ని మనం చూడలేదు, ప్రపంచ యుద్ధాన్ని మనం చూడలేదు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని మనం చూస్తే వీటి యొక్క నిజ స్వరూపాలు ఏమిటో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.